క్రైస్తవుడైనందుకు ఏ ఒక్కడు సిగ్గుపడనక్కర లేదు. క్రైస్తవుడైనందుకు సిగ్గుపడక్కర్లేదు. చాలామంది నాతో చెప్తూ ఉంటారు, పాస్టర్ గారు కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాం, వారం రోజుల నుంచి చెప్పులు అరిగిపోయేటట్టు తిరుగుతూ ఉన్నాం, ఎక్కడ ఎవరు ఇల్లు అద్దెకివ్వని అంటున్నారు. ఏమంటున్నారు? అన్నీ ఓకే అయిన తర్వాత మీరు క్రిస్టియన్సా అని అడుగుతున్నారు. అవును అన్న వెంటనే క్రిస్టియన్స్ అయితే మేము ఇవ్వము. అమ్మా నేను అడిగా, ఎందుకు ఎవరంట? మీరు ప్రార్థన చేస్తారు. ప్రార్థనే కదా సార్, చేతబడులు కాదుగా. చెప్పు, మీరు ప్రార్థన చేస్తారా? ప్రార్థనేగా చేస్తాం. ఏనన్నా ఏం ప్రార్థన చేస్తాం? ప్రభా మా ఇంటి ఓనర్లను ఆశీర్వదించి ప్రభు, అంతేనా? అంతేనా? లేకపోతే ఇంటి ఓనర్ కోసం చింతపండు ఉల్లిపాయలు తెచ్చి చేతపడి చేస్తాం? ఎవడాడు ఇల్లదికి క్రైస్తవుడికి ప్రార్థన? పాస్టర్లు అయితే కోటాలు పెడతారు అనుకోవచ్చు, ఓ సాధారణమైన బ్యాంక్ ఆఫీసరు ఇవ్వడానికి ఏం పోయే కాలమయ్యా? అర్థమైంది బ్రదర్? మీరు క్రైస్తవులు మేమేమో క్రైస్తవులు అయితే